చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ మా వందనములు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ మా స్వాగతం. నేటి కార్యక్రమంలో నిర్గమాకాండం 19వ అధ్యాయం 9వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం ధ్యానించుకోబోతూ ఉండగా మనందరితో దేవుడు సూటిగా తేటగా మాట్లాడాలని కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న మా దేవా, మీకు వందనాలయ్యా. మరి నేటి వాక్య భాగంలో ప్రభువా మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. అయ్యా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాల గురించి మేము మాట్లాడుకుంటూ ఉండగా ప్రభా మీ ఆత్మను మా మధ్యలో ఉంచండి ప్రభా. ఈ యొక్క మాటలు నాయన జీవం కలిగిన మాటలు ప్రభా, అనేక మందికి జీవపు ఊటల వలె ఉపయోగకరంగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఏ బిడ్డలైతే ఎక్కడ నాయనా నిర్లక్ష్యంగా ఉంటున్నారో ప్రభా, ముఖ్యంగా నాయనా వాక్యం తెలిసి ఉన్న బిడ్డలు కూడా ప్రభా నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో ప్రభా, ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అయ్యా, మీ పరిశుద్ధాత్మతో నాయన ప్రతి బిడ్డని నాయన నింపండి ప్రభా. అయ్యా, ఏ బిడ్డ నిర్లక్ష్యం లేకుండా లక్ష్యము కలిగి పరిశుద్ధత వైపు నాయన ప్రయాణించడానికి సహాయం చేయండి నాయన. మీ యొక్క సేవకుని బహుగా వాడుకొనండి ప్రభా. అనేక మందికి ప్రభా ఆత్మీయ సూచనలు సలహాలు ఇస్తూ ఉండగా ప్రభా అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ జీవితం నీ యొక్క పేరట కట్టబడినట్లు సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి వాక్యం నిర్గమాకాండం 19వ అధ్యాయం 9వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రియులారా, 17 వచనాలు ఉన్నాయి. ఈ 17 వచనాలని జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. జాగ్రత్త కలిగి వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ అధ్యాయంలో 9వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్న ఈ యొక్క వాక్య భాగంలో ఏముంటుందంటే, ఇశ్రాయేలీలు దేవుని స్వరాన్ని వింటారు, దేవుని యొక్క శక్తిని వారు చూస్తారు, అలాగే దేవుని స్వరాన్ని వినటం జరుగుతూ ఉంటుంది. ఈ వాక్య భాగంలో ఏం చూస్తామంటే వారు పరిశుద్ధపరచబడటం చూస్తాం. ప్రియులారా, నేటి వాక్య భాగం యొక్క టైటిల్ పరిశుద్ధపరచబడటం ద్వారా లభించే దేవుని కృప. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడటం ద్వారా పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకోవడం ద్వారా దేవుని నుంచి అపారమైన కృపను పొందుకోగలుగుతాడు. అది ఎలా, ఆ జీవితం ఎలాగుంటుందో మనం ఈ వాక్య భాగంలో చూద్దాం. సో నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడునో రేపునో వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రంసుమే, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుషులు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతముల యొద్దకు రావాలనెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. చూడండి, ఇక్కడ దేవుడు మోషేకి ఒక విషయం చెప్తూ ఉన్నాడు. ఈ మాట నువ్వు చెప్పినప్పుడు దేవుడు నాకు ఇది చెప్పాడు, దేవుడు నాకు అది చెప్పాడని నీవేదైనా నేను చెప్పిన విషయాల్ని నువ్వు ప్రజలకి చెప్పేటప్పుడు, ఇశ్రాయేలీలు చెప్పేటప్పుడు వారు నమ్మునట్లుగా, వారిలో విశ్వాసం కలుగునట్లుగా నేను ఒకసారి ఇశ్రాయేలీలకి దర్శనమిద్దాం అనుకుంటున్నాను. నా స్వరాన్ని ఒకసారి వారికి వినబడనిద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి నీ వెళ్ళి వారిని పరిశుద్ధపరచు.
పరిశుద్ధపరచబడటం ద్వారానే వారు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందగలరు, నా మాట వినగలరు, నన్ను నా శక్తిని చూడగలుగుతారు. వారు ఒకవేళ పాపంతో ఉన్నవారైతే వారు శిక్షణ పొందాల్సి వస్తుంది. కాబట్టి వారిని పరిశుద్ధపరచము అని కొన్ని నియమ నిబంధనలు, చాలా ప్రత్యేకమైన నియమ నిబంధనలతో కూడిన మాటలు దేవుడు మోషేతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో మోషే కిందకు వచ్చి వారిని పరిశుద్ధపరిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడటం ద్వారా దేవుని ప్రసన్నతను పొందుకోగలుగుతాడు. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడటం ద్వారా దేవుని స్వరాన్ని వినగలుగుతాడు. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడటం ద్వారానే దేవుని సన్నిధిని కూడా అనుభవించగలుగుతాడు. దేవుని ఉన్నతమైన కార్యాలని తన జీవితంలో చూడగలుగుతాడు. సో యోసేపు కానీ, దానియేలు కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ, పౌలు కానీ, వీరందరూ కూడా గొప్ప కార్యాలని వారు చూడగలిగారంటే వారు ఏదో ఒకలాగా జీవించేస్తే కుదరదు కదండి. వారి ఇష్టం వచ్చినట్లుగా, వారికి నచ్చినట్లుగా వారు జీవించేసి ఇదే మరి భక్తి అని అనుకుంటే వారు అంత ఉన్నతమైన కృపను పొందుకునేవారు కాదు. ప్రియులరా, పరిశుద్ధపరచబడటం చాలా ప్రాముఖ్యం. సో పరిశుద్ధపరచబడటం ద్వారా దేవుని శక్తిని పొందుకోగలుగుతారు. అది అనుభవించిన వారికి చాలా స్పష్టంగా వారికి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను పరిశుద్ధపరచబడాలి, నేను దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని నుంచి వచ్చే కృప నాకు కావాలి అని మనకి ఆశ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఇశ్రాయేలీని పరిశుద్ధపరచమని దేవుడు చెప్పాడు. అలాగే మోషే కిందకి దిగి వచ్చి వారిని పరిశుద్ధపరిచారు. 12వ వచనం, నీవు చుట్టూ ప్రజలకు మేర ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రం సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను, ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను, మనుషుడు కానీ మృగము కానీ బ్రతకూడదు, బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావలను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. చూడండి ఎంత నియమ నిబంధనలు దేవుడు స్పష్టంగా మోషేకి బయలుపరుస్తున్నాడు. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మన జీవితం గురించి చాలా నియమ నిబంధనలు మనకి బోధిస్తుంది. మరి చాలామంది వాటిని పాటిస్తూ ఉంటారు. ఆ నియమ నిబంధనలకు అనుకూలంగా వారి జీవితాన్ని వారు కట్టుకుంటూ ఉంటారు. దేవుని కృపను మెండుగా అపారంగా వారి జీవితంలో వారు అనుభవించగలుగుతారు. ప్రియులరా, మరి కొంతమంది అయితే దేవుని గురించి పట్టించుకోకుండా పరిశుద్ధపరచబడటం మీద అంత ఆశ లేకపోకుండా వారి మనసుకు, వారి స్వబుద్ధికి ఆధారం చేసుకొని వారు జీవించేస్తూ ఉంటారు. సో ఒక వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధపరచబడాలి. ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపంతో నింపబడినవాడు, పాపి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం పరిశుద్ధపరచబడాలి, దేవునితో కలిసి నడవాలి. దేవుని యొక్క ఆ వాక్యాన్ని బట్టి మనం మన బట్టలను ఉదుకుని వాక్యం అనే ఉదకంతో మనం కడుగుకుని పరిశుద్ధపరచబడాల్సిన అవసరత ఉంది. పరిశుద్ధపరచబడుకోకుండా దేవుని కృపను మనం పొందుకోలేం. 15వ వచనం, అప్పుడతడు 3వ నాటికి సిద్ధంగా నుండి ఏ పురుషుడినో స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. చూడండి, దేవుడు చెప్పిన రీతిగా పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన తర్వాత ఆ నియమ నిబంధనలన్నీ స్పష్టంగా వివరించాడు. దానికి అనుకూలంగా మరి వారు స్పందించి వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారు. సో పరిశుద్ధపరుచుకున్న తర్వాత మహాధ్వనితో కూడిన ఆ యొక్క కార్యం వారు చూడగలిగారు. ఉరుములతోనూ మెరుపులతోనూ, ప్రియులారా, అగ్నికి సంబంధించిన ధూమము, ఆ పొగ ఇదితో అదంతా కూడా సీనాయి పర్వతం మీద భయంకరమైన బోరధ్వని, ఇదంతా కూడా ఒక గంభీరంగా భయానకంగా ఆ యొక్క కార్యం అనేది వారు చూడగలిగారు. మనకు అర్థం అవ్వాలంటే రాకెట్ పైకి లేచేటప్పుడు ఏ రీతిగా నిప్పులు కక్కుతూ పొగను వెదజమ్ముతూ అది లెగుస్తుందో ఆ రీతిగా, అంతకంటే మహావేండ్రంగా ఆ యొక్క పొగ, ఆ అగ్ని ఆ రీతిగా ఉన్నప్పుడు అదెంత భయానకంగా ఉంటుందో ఆలోచన చేయండి. అంత ఉరుములతో, మెరుపులతో, బూరధ్వనితో ఆయన దిగివచ్చిన దానిని ఇశ్రాయేలీలు మరి చూడగలిగారు, దాన్ని అనుభవించగలిగారు. దేనివలనంటే పరిశుద్ధపరచబడటం ద్వారా, నియమ నిబంధనలను
వారు ఉల్లంఘించుకోకుండా ఉండడం ద్వారా ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగిన. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగివచ్చును. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడుకున్నట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్మును తామే పరిశుద్ధపరచుకునవలెనని మోషేతో చెప్పగా, చూడండి ఎంత స్పష్టంగా దేవుడు బోధిస్తూ ఉన్నాడో, పరిశుద్ధతకి ఎంత ప్రాముఖ్యతను దేవుడిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుందో. సో నాశనము పొందుకున్నట్లు వారిని వారు పరిశుద్ధపరచుకోవాలి. వారు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తారేమో, మరొకసారి వెళ్ళి వారికి ఖండితముగా నీవు ఆజ్ఞాపించని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాజకులు కానివ్వండి, లేకపోతే ప్రజలు కానివ్వండి, ఎవరికైనా కూడా పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. యాజకులు పరిశుద్ధపరచబడినట్లయితే వారికి ఇష్టానుసారమైన జీవితము, వారు నియమ నిబంధనలు ఉల్లంఘించిన జీవితం వారు జీవించుతున్నట్లయితే ప్రియులారా, వారి మీద కూడా దేవుని ఉగ్రత ఉంటుందని ఈ వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యంలో ఉన్న విషయాల్ని జాగ్రత్తగా మనం విని వాటిని బట్టి జాగ్రత్త పడాల్సిన అవసరత, మనము మార్పు చెందాల్సిన అవసరత, ప్రభువుకి దగ్గరగా చేరాల్సిన అవసరత ఉంది. సో ఎంత గొప్ప కృపను వీరు పొందుకున్నారో మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఆ రీతిగా దేవుని కంఠస్వరము స్పష్టంగా మోషేతో మాట్లాడడం ఇశ్రాయేలీలు విన్నారండి. మోషేతో దేవుడు తన కంఠస్వరంతో మాట్లాడడం ఈ యొక్క ఇశ్రాయేలీలు విన్నారు. ఆ యొక్క మహారోదన, మహాభయంకరమైన సౌండ్, ఆ యొక్క సౌండ్తో కూడిన ధ్వనితో కూడిన ఆ ఉరుములు మెరుపులతో భూరధ్వనితో కూడిన ఆ కార్యంలో వారు పరిశుద్ధపరచబడటం ద్వారా మాత్రమే పాలు పంపులు పొందగలిగారు. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే వారికి నాశనం కలుగుతుంది అని ఈ యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధపరచబడటం ద్వారా ఒకడు ప్రత్యేకమైన జీవితం జీవించడం ద్వారా ఏం కలుగుతుంది అంటే దేవుని ప్రసన్నతను, దేవుని కృపను పొందుకోగలుగుతారు. చాలా అద్భుతాలు మన జీవితంలో కావాలి, చాలా మేలులు దేవుడు చేయాలి, చాలా అద్భుతంగా మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి. ఎవరికి ఉండదు ఆశ? చాలామందికి ఆశ ఉంటుంది. చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నాకు ఉన్నతమైన స్థితి ఇవ్వాలి, ఒక ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వాలి, ఎక్కడో శ్రేష్టమైన స్థితిలో దేవుడు నన్ను ఉంచితే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవునికి కావాల్సినది నీలో పరిశుద్ధత అని నువ్వు గుర్తించి దేవునికి ఇష్టమైనట్లుగా నువ్వు మారినట్లయితే నీవు అడగకుండానే ఆయన అపారమైన కృపను నీకు అనుగ్రహించి ఒక ఉన్నతమైన శిఖరాల మీద నిన్ను కూర్చోబెట్టగలడు. ఆయన కృపను నీకు ఇవ్వగలడు, ఆయన స్వరాన్ని నీకు వినబడినివ్వగలడు, ఆయన చేపట్టుకుని నిన్ను నడిపిస్తాడు, ఆయన నీతో ముచ్చటిస్తాడు, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించినట్లుగా ప్రియులారా దేవుడు తన కృపను చూపిస్తూ ఉంటాడు. దేవుడు శిష్యులకు కూడా ఇలాంటి కృపను చూపించిన సందర్భాన్ని మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చూడండి, ఇక్కడ దేవుడు యేసు ప్రభు కొంతమందికి, కేవలం 3 తన కృపను చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మాత్రము అని ఉంది. శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు, ఇంకా చాలామంది యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారు అక్కడ ఉన్నారు, జనసమూహం ఉంది. అయితే 3 వెంట పెట్టుకున్నాడు, పేతుర్ని, యాకోబుని, యోహానుని. ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని కొండెక్కి అక్కడ రూపాంతరం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దృశ్యాన్ని, ఆ అద్భుతమైన దృశ్యాన్ని, అంత శ్రేష్టమైన దృశ్యాన్ని చూడగలిగే కృప ఎవరికి దొరికింది? యోహానికి, యాకోబుకి, పేతురుకి మాత్రమే. ఆ కృప ఇంకెవరికి దొరకలా. సో ప్రియులరా, పరిశుద్ధపరచబడటం ద్వారా, దేవునికి ఇష్టలుగా జీవించడం ద్వారా దేవుని నుంచి ఒక శ్రేష్టమైన ఈవుల్ని మనం పొందుకోగలుగుతాం. ఒక నెమ్మదికరమైన జీవితాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ప్రియులరా, పరిశుద్ధపరచబడటం గురించి అశ్రద్ధ చేయకూడదు. చాలామంది ఆ పరిశుద్ధపరచబడటం గురించి ఆలోచన చేయకోకుండానే వారి భక్తి జీవితంలో వారి రోజులు దొరికిపోతూ ఉంటాయి. పరిశుద్ధపరచబడటం ఎంత శ్రేష్టమో, ఎంత ప్రాముఖ్యమో, నిత్యము క్షణక్షణం నీ జీవితాన్ని కాచుకోవడం, దేవునికి అనుకూలంగా మార్చుకోవడం, మలుచుకోవడం, నిన్ను నీవు నలగగొట్టుకోవడం, నిన్ను నీవు సరిచేసుకోవడం, నిన్ను నీవు హెచ్చరించుకోవడం, నిన్ను నీవు తగ్గించుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా కుడికి కానీ ఎడమకు కానీ తొలగక ప్రతి పరిస్థితిలో కూడా
దేవునికి తగిన బిడ్డగా నీవు జీవించడం, పరిశుద్ధపరచబడటం, పాపం అనేది నీ దరికి రాకోకుండా నీవు జాగ్రత్త కలిగి ఉంటాం. ప్రియులారా, ఎంత శ్రేష్టమో ఆలోచన చేయండి. అవేమీ లేకోకుండా, అలాంటి ఆలోచనే లేకోకుండా మనసుకు నచ్చిన పనులు, మనసుకు నచ్చిన వ్యాపారాలు, ఏవంటి మనసుకు నచ్చినట్లుగా అబద్ధాలు ఆడతాం, పరిస్థితికి తగినట్లుగా అబద్ధాలు ఆడతాం, కావలసినవి మరి మనసు ఆశించినవి అవి దేవునికి వ్యతిరేకమైనవైనా, దేవుని యొక్క వాక్యం ఖండిస్తున్నా కూడా ఏ మాత్రం భయం లేకోకుండా, ఏ మాత్రం ఆలోచన లేకోకుండా, ఏ మాత్రం లోపల అంతరంగంలో ఏమి ఇబ్బంది లేకోకుండా దేవునికి వ్యతిరేకమైన పాపాలలో మరి వారు కొట్టిమిట్టాడుతూ కూడా నేను దేవుని బిడ్డనే అనుకోవడం ఎంత దౌర్భాగ్యం. ఆ స్థితి ఏమో కూడా గుర్తెరగని స్థితిలో బ్రతికేయడం మరి ఎంత దౌర్భాగ్యం. దేవుని కృపను పొందుకుంటామండి పరిశుద్ధపరచబడ్డ ద్వారా. సో ఎంత గొప్ప కృపను ఈ యాకోబు కానీ, ఈ యోహాను కానీ, పేతురు కానీ పొందారు. సో ఎంత గొప్ప కృపను మరి మోషే ఇశ్రాయేలీయుల్ని పరిశుద్ధపరచబడ్డ ద్వారా పొందారు. ఎంత గొప్ప కృపను దానియేలు పొందాడు, యోసేపు పొందాడు. ఏమండి, వీరందరూ ఇంత గొప్పగా దేవుని కృపను పొందుకోవడానికి వారు పరిశుద్ధపరచబడటం కారణం కాదా? వారు దేవునికి అనుకూలస్తులుగా వారిని వారు కట్టుకోవడం, వారిని వారు సరిచేసుకోవడం కారణం కాదా? కాబట్టి ఆలోచన చేయండి, నీ యొక్క జీవిత విధానం ఎలాగుంది? నీవు దేవునికి అనుకూలస్తుడిగా జీవిస్తూ పరిశుద్ధమైన జీవితం, ఏమండి నీ యొక్క వ్యక్తిగత జీవితం, నీకు తెలిసిన నీ వ్యక్తిగత జీవితం దేవునికి తెలుసు కదా. మనకు తెలిసిన మన వ్యక్తిగత జీవితం ప్రతి క్షణం, ప్రతి అణువు, ప్రతి మూల కూడా దేవునికి తెలుసు కదా. సో దేవునికి తెలిసిన ఆ జీవితము పరిశుద్ధంగా ఉంటే ఆయనకి ఎంత ఇష్టమో కదా. హిజ్కియా అడుగుతున్నాడు దేవుణ్ణి, హిజ్కియా డిమాండ్ చేస్తున్నాడు దేవుణ్ణి. హిజ్కియా చాలా చాలా అంటే చాలా శక్తిగా అడుగుతున్నాడు, ప్రభువా నీ దృష్టికి నేను ఏ రీతిగా జీవించాను నీకు తెలుసు కదా, నేను ఎలా జీవించాను నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా నా హృదయం, నువ్వు నాకు సహాయం చెయ్యి అని అడిగాడు. సో సహాయాన్ని పొందుకున్నాడు. ప్రియులరా, నీకు నీ తండ్రికి తగినట్లుగా నీవు జీవిస్తే, దేవునికి తగినట్లుగా జీవిస్తే, దేవుని దగ్గర హక్కుగా మనం ప్రార్థన చేస్తే, పరిశుద్ధంగా జీవించడం ద్వారా, పరిశుద్ధ పరచబడుట ద్వారా దేవుని కృప మెండుగా లభిస్తుంది. ప్రియులారా, ఎంతో రకంగా నువ్వు ఎన్నో రకాల కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ విస్తారంగా దేవుని పని చేస్తూ నీకు వ్యక్తిగత పరిశుద్ధత లేకపోతే ఏ మాత్రం కూడా దేవుడు నిన్ను అంగీకరించడు, ఏ మాత్రం కూడా దేవుడు నిన్ను అంగీకరించడు. ఆయనకి కావాల్సింది వ్యక్తిగత పరిశుద్ధత. నువ్వు ఎంత విస్తారంగా కానుకలు ఇచ్చినా, ఎంత ఎక్కువ పనులు నువ్వు చేసినా, ఎంత విస్తారమైన సేవను, ఎన్ని సంఘాలు నువ్వు కట్టినా, నువ్వు ఎలాగున్నా కూడా, ఎంత అద్భుతంగా నువ్వు పాటలు పాడుతున్నా, ఎంత అద్భుతంగా నువ్వు వాక్యం చెప్తున్నా, నీలో పరిశుద్ధత లేకపోతే ఆయనకి ఇష్టం ఉండదు. ప్రియులరా, ఆ యొక్క వ్యక్తిగత జీవితం ఎలాగుంది అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యం. దాని ద్వారా దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం. సో పేతురు, యాకోబు, యోహానులు ఆ యొక్క యేసు ప్రభుతో పాటు కొండ ఎక్కారు, అక్కడ రూపాంతరము పొందారు. 3వ వచనం దగ్గర నుంచి, మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు అయిను, లోకమందు ఏ చాకలేనో అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండ్రి. ఇది చూడండి, ఎంత ఒక ఉన్నతమైన ఇదిని ఆ కొండ మీద వీరు చూడగలుగుతున్నారు. ఎవరు? యాకోబు, పేతురు, యోహాను యేసు ప్రభుతో వెళ్ళారు కదా. యేసు ప్రభు దగ్గరికి ఏలియా, ఏమంటే మోషే, ఏలియా, మోషే. ఇందాక పాత నిబంధన గ్రంథంలో చదువుకున్న మోషే, ఏమంటే ఓల్డ్ టెస్ట్మెంట్స్లో యేసు ప్రభుకి అంటే యేసు ప్రభు దేవుడు మనుష్య కుమారునిగా యేసుక్రీస్తుగా ఈ భూమి మీద పుట్టక మునుపే చాలా కాలం క్రితం ఉన్న మోషే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి మోషే, ఏలియా, యేసు ప్రభు మాట్లాడుతూ ఈ పేతురు, యాకోబు, యోహానుల కొండ మీద చూస్తున్నారు. ఎంత తెల్లగా ఉన్నాయంటే ఆయన వస్త్రాలు, ఎంతో ప్రకాశమానమైన తెల్లటి వస్త్రాలు వారు చూడగలిగారు. 5వ వచనం, అప్పుడు పేతురు, బోధకుడా మనం ఇక్కడ ఉండుట మంచిది, మేము నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. వారు మిగుల భయపడి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. సో ఏ ఒక్కరు కూడా మళ్ళీ కనపడలేదు. ఎందుకంటే ఒక అద్భుతమైన విషయాన్ని వారు చూడగలిగారు. వారు దేవునితో కలిసి నడవడం ద్వారా, దేవునితో ఉండడం ద్వారా, దేవుని మనస్సులో వారు స్థానాన్ని సంపాదించడం ద్వారా, దేవుని మనస్సులో వారు సంపాదించిన స్థానాన్ని బట్టే కదా ఇంత అద్భుతమైన దృశ్యాన్ని వారు చూడగలిగారు. ఇలాంటి విషయాన్ని వారు అనుభవించగలిగారు. కాబట్టి ప్రియులారా, దేవుని మనస్సులో నీకు ఎంత స్థానం ఉంటుంది? ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావా? నీకు దేవుని మనసులో ఎంత స్థానం ఉంటుంది?
నీ పరిశుద్ధతను బట్టి దేవుడు ఎంత ఆనందిస్తాడో, ఎంత సంతోషిస్తాడో, నీ పరిశుద్ధతను బట్టి ఆయన మనసులో నీకు స్థానం ఉందా, ఆయన నీ గురించి సంతోషిస్తాడా ఆలోచన చేసుకుని ప్రియులారా, నేడే అనుకూల సమయం మీ జీవితాలను పరిశుద్ధపరచుకోమని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. మన జీవితాలను పరిశుద్ధపరచుకోవడం ద్వారా, వాక్యం అనే ఉదుకముతో మనం ఉదుక్కునడం ద్వారా, మనం శుభ్రం చేసుకోవడం ద్వారా, పాపాలను విడిచిపెట్టడం ద్వారా, పరిశుద్ధపరచబడటం ద్వారా దేవుని కృపను పొందుకోగలుగుతాం. సో పాపము నీ జీవితాన్ని తినేస్తూ ఉంటుంది, పాపం నీ సమయాన్ని తినేస్తూ ఉంటుంది. చాలామంది వారి జీవితాల్లో సమయం చాలా వృధా చేసుకుంటారు. దేనికంటే పాపం వలన, దేవునికి అనుకూలమైన పాపం చేత వారి సమయం వృధా అయిపోతూ ఉంటుంది. దేవునికి వ్యతిరేకమైన పాపం వలన పాపము నీ సమయాన్ని తినేస్తుంది, పాపం నీ ఆరోగ్యాన్ని తినేస్తుంది, పాపం నీ కెరీర్, నీ భవిష్యత్తును తినేస్తుంది, నీ ఆత్మీయతను కూడా తినేస్తుంది. ఇంకా పాపము నువ్వు ఒక పనికిరాని వాడిగా రోడ్డు మీద నిలబెడతా ఉంటుంది. సో దేవునికి వ్యతిరేకమైన కోపము, దేవునికి వ్యతిరేకమైన అసహనము, దేవునికి వ్యతిరేకమైన లోకేచ్ఛలు, దేవునికి వ్యతిరేకమైన ఆశలతో నువ్వు కొట్టి మిట్టాడుతున్నప్పుడు ప్రియులరా, పాపం ఎంత ప్రమాదకరమో, పాపం ఏ రీతిగా నీ సమయాన్ని తినేస్తుందో, పాపం ఏ రీతిగా నీ ఆరోగ్యాన్ని తినేస్తుందో, పాపం ఏ రీతిగా నీ భవిష్యత్తు అంతటిని తినేస్తుందో, ఏ రీతిగా నీ ఆత్మీయతను కూడా తినేస్తుందో నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆ పాపం మీద విజయం కొరకు ప్రార్థన చేసి పరిశుద్ధపరచబడడం ద్వారా దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం. సో దేవుని ప్రసన్నతను మనం పొందుకోగలుగుతాం, దేవుని స్వరాన్ని వినగలుగుతాం, దేవుని దర్శనాన్ని పొందుకోగలుగుతాం. అట్టి గొప్ప కృప మనకు కావాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరికీ కూడా అట్టి గొప్ప కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. నేటి ప్రార్థనాంశం యవనస్తుల భవిష్యత్ కొరకు. సో ఇప్పుడు మనం విన్న వాక్య భాగంలో పాపం ఎంత ప్రమాదకరమైందో, అది ఏ రీతిగా సమయాన్ని తినేస్తుందో, ఏ రీతిగా అది భవిష్యత్తును తినేస్తుందో, ఏ రీతిగా అది ఆరోగ్యాన్ని తినేస్తుందో, ఏ రీతిగా ఆత్మీయతను తినేస్తుందో మనం విన్నాం. నిజమే. సో సరిగ్గా మనం దేవుని వాక్యాన్ని బట్టి జీవితం కట్టుకోకుండా లోకానుసారమైన ఆశల చేత నింపబడి వాటిని పట్టుకుని యవనస్తులుగానే వెంటాడుతూ ఉంటే, వాటిలోనే వారు ఆనందాన్ని వెతుక్కుంటూ అవే వారికి ఆనందాన్ని ఇచ్చేవి అని అనుకుంటే ఏమవుతుందంటే, ఆ యొక్క పాపపు విషయాలు వారి జీవితాల్లో వారికి ఉన్న సమయాన్ని అవి తినేస్తూ ఉంటాయి, వారికి ఉన్న సమయాన్ని తగ్గించేస్తూ ఉంటాయి. వారి సమయాన్ని ఆ పాపపు విషయాలు తినేస్తూ ఉంటే వారు చదువుకోవడానికి, వారు కష్టపడి పని చేయడానికి, వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేయడానికి కూడా వారికి సమయం లేకోకుండా వారి సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. అలాగే వారి యొక్క పాపపు ఆలోచన విధానాలు, లోకానుసారమైన విషయాలు వారి ఆరోగ్యాన్ని తినేస్తాయి, వారి భవిష్యత్తును తినేస్తాయి, తత్ఫలితంగా వారి ఆత్మీయతను కూడా తినేస్తాయి. కాబట్టి ప్రియులారా, యవనస్తులైన వారు చాలా చక్కగా జాగ్రత్త కలిగి ఉండాలని, వారు కేర్ఫుల్గా ఉంటే ఒక బంగారు భవిష్యత్తు వారు స్వతంత్రించుకోగలరని, వారు ఇప్పుడు కష్టపడడం ద్వారా, వారు బాధ్యతగా ఉండడం ద్వారా ఒక శ్రేష్టమైన నెమ్మదికరమైన భవిష్యత్తును వారు పొందుకోగలరని, దేవుని కృప వారికి దొరుకుతుందని సత్యాన్ని గ్రహించినట్లుగా, అలాంటి యవనస్తులు మంచి భవిష్యత్తును పొందుకున్నట్లుగా, వారు పాపాన్ని జయించినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు నాయన. ఇదిగో నా ప్రభువా, యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, చాలామంది నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, మీ వాక్య జ్ఞానం లేక, ఇదిగో నాయన మీ వాక్యం మందు రాయబడిన విషయాలు తెలియక ఈ లోకంలో వారి మనసుకు తోచినట్టుగా, వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. వారి సమయాన్ని ఆ పాపపు విషయాలు తినేస్తున్నాయని వారు నా తండ్రి స్పృహ లేకుండా జీవిస్తున్నారు. ఎదుగో నా ప్రభా, చాలామంది జీవితాల్లో సమయాన్ని ఎంతగానో ఈ పాపం దోచుకుంటూ ఉంటుంది. నా ప్రభా, ఆ పాపం మీద వారికి విషయాన్ని ఇవ్వమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. వారికి మేల్కొలుపు ఇవ్వమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. వారితో మీరు మాట్లాడమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. అయా, వారితో మీరు మాట్లాడండి అయా. ఇదిగో నాయన, పాపాన్ని జయించి మీకు నమ్మకస్తులుగా ఉంటూ మిమ్మల్ని స్తుతిస్తూ చక్కటి వాక్యానుసారంగా వారి జీవితాన్ని, భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం దయచేయమని, వారు కష్టపడవలసిన ఈ సమయంలో కష్టపడి చదవడానికి, కష్టపడి వారి యొక్క బేస్మెంట్, వారి చిన్న చిన్న జాబ్స్ వారు చేస్తూ ఉండొచ్చు. వారి జాబ్స్లో వారు నమ్మకంగా ఉంటూ కష్టపడి మంచి పేరు తెచ్చుకుని, ఇదిగో నాయన, ఇదిగో నా ప్రభువా, ఎంతోమంది యోసేపు నాయన, ఇదిగో నా ప్రభువా, చాలా చిన్న ఉద్యోగంతోనే తను ప్రారంభించాడు. ఒక ఇంట్లో పనివాడిగా కుదుర్చుకోబడ్డాడు. ఇదిగో నా ప్రభా, అంచులంచులుగా ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుకోగలిగాడు. నమ్మకత్వం, యథార్థత, ఇదిగో నాయన పరిశుద్ధతతో నా ప్రభా ఎంతో గొప్ప స్థితిని మీరు ఇస్తారు నా ప్రభా. మనుషులు మమ్మల్ని గుర్తించకపోవచ్చేమో, కానీ మీరు గుర్తిస్తారు నా ప్రభా. యజమానులు గుర్తించకపోయినా మీరు గుర్తిస్తారు నా ప్రభా. అలాంటి చక్కటి పరిశుద్ధతతో కూడుకున్న, యథార్థతతో కూడుకున్న
నమ్మకమైన జీవితాన్ని ప్రతి బిడ్డ కూడా జీవించే కృప మీరు ఇవ్వమని, వారికి మంచి భవిష్యత్తునివ్వమని, మీ కాపుదలనివ్వని, వారి కుటుంబాలకు వారి గొప్ప సంపదగా ఇదిగోనైనా ఒక గొప్ప స్వాస్థ్యంగా వారు మారడానికి మీ సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.